అమెరికాలో H-1B వీసా ప్రోగ్రాంకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై F-1 వీసాలపై ఉన్న విద్యార్థులు H-1Bకి మారే ప్రక్రియ సరళతరం కానుంది. వీసా పొడిగింపు దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతం కానుంది. దరఖాస్తుదారులు కొత్తగా ప్రవేశపెట్టిన I-129 ఫామ్ను ఉపయోగించడం తప్పనిసరి చేశారు. కంపెనీలు తమ అవసరాలకు తగినట్లు నియామకాలు చేసుకుని పోటీ మార్కెట్లో నిలదొక్కునే అవకాశం కల్పించారు. లాటరీ విధానంలో బల్క్గా దరఖాస్తులు సమర్పించే కంపెనీలపై కఠిన నిబంధనలు విధిస్తారు. యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు ఇకపై ఎలాంటి పరిమితి లేకుండా ఏడాది పొడవునా దరఖాస్తులు సమర్పించవచ్చు. 2023లో అమెరికా జారీ చేసిన 3,86,000 వీసాల్లో 72.3% భారతీయులే దక్కించుకున్న నేపథ్యంలో తాజా నిబంధనలు వారిపై సానుకూల ప్రభావం చూపించనున్నాయి. అలాగే H-1B వీసాలను అమెరికాలోనే పునరుద్ధరించే ప్రక్రియను ప్రవేశపెట్టడంతో అక్కడున్న భారతీయ టెకీలకు ప్రయోజనం చేకూరనుంది. యుఎస్లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూరుతోంది. F-1 విద్యార్థి వీసాల నుంచి H-1B వీసాలకు మారడం మరింత సులభంగా మారనుంది. దీంతో పాటు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను స్పెషాలిటీ ఆక్యుపేషన్ కింద నియమించుకోవడం కంపెనీలకు సులువు కాబోతోంది.